ఇక సిద్ధు వద్దని చెప్పిన సాహితిని విజయనంద్ పార్టీకి పంపిస్తాడు. ఉదయం మినిస్టర్ కొడుకుతో సాహితికి పెళ్లి చూపులకు విజయనంద్ విశ్వాసంతో చెప్పి ఏర్పాట్లు చేయిస్తాడు. సాహితి గురించి విజయనంద్ అడిగితే ఇంకా ఇంటికి రాలేదు అని విశ్వాసం అంటాడు. విజయనంద్ షాక్ అయిపోతాడు. సిద్ధు ప్రేరణ వచ్చి సాహితి గురించి అడిగితే ఇంకా రాలేదు, వచ్చేస్తుంది అని అంటాడు. ఏంటి, రాత్రి నుంచి సాహితి ఇంటికి రాలేదా అని షాక్ అయి అడుగుతారు. వచ్చేస్తుందిలే అని విజయనంద్ అంటాడు. నిజానికి విజయనంద్ సాహితి ఇంకా రాలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. 1, 2 సార్లు ఫోన్ చేస్తే సాహితి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇంకా టెన్షన్ పడతాడు. కానీ సిద్ధు వాళ్ళ ముందు తన భయం బయటపడకుండా జాగ్రత్త పడతాడు. మంజుల వచ్చి సాహితి రెడీ అయిందా అని విజయనందిని అడిగితే విజయనంద్ సాహితి గురించి చెప్పకుండా స్వీట్స్ లేవని అంటాడు. సిద్ధు కోపంగా నీకు కొంచెమైనా బుద్ధుందా? సాహితి రాత్రి నుంచి ఇంటికి రాలేదు. మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని అంటావేంటి అని సిద్ధు అరుస్తాడు. సిద్ధు, నీకు ముందే చెప్పాను, నా కూతురు నా బాధ్యత. తనని నేను పంపాను, తను వస్తుంది. 10 నిమిషాల్లో తను ఇక్కడ ఉంటుంది. నన్ను విసిగించొద్దు అని అంటాడు విజయనంద్. ఇక స్వీట్స్ తెస్తా అని విజయనంద్ అంటే మేము తెస్తామని ప్రేరణ సిద్ధుని తీసుకెళ్తుంది. అదేంటి ప్రేరణ, సాహితి ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతుంటే బయటకు తీసుకొచ్చేసావని సిద్ధు అడుగుతాడు. ఇంకా అక్కడే ఉంటే ఆయన నిన్ను ఏదో ఒకటి అని బ్యాడ్ చేయాలని చూస్తాడు. ఆయన తన కూతురు బాధ్యత తనదే అన్నాడు కదా, వదిలేయ్ అని అంటుంది ప్రేరణ. ఇక సాహితిని చూసుకోవడానికి మినిస్టర్ ఫ్యామిలీ ఇంటికి వస్తుంది. సాహితి ఇంకా రాలేదని మంజు, విజయనంద్ టెన్షన్ పడతారు. మా కోడలు ఎక్కడ, త్వరగా రమ్మని చెప్పండి అని మినిస్టర్ అంటాడు. సాహితి ఇంట్లో లేదని చెప్తే ఏమనుకుంటారు అని గుడికి వెళ్ళిందని విజయనంద్ చెప్తాడు. ఇందాక నుంచి అదే చెప్తున్నారు. ఎప్పుడొస్తుందని పెళ్లి కొడుకు తల్లి అడుగుతుంది. వచ్చేస్తుందండి అని విజయనంద్ చెప్పి గుమ్మం వైపు చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే సాహితి గణని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. సాహితి గణలను చూసి అందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి అలా నిల్చుండిపోతారు. మరోవైపు సిద్ధు, ప్రేరణలు స్వీట్ తీసుకొని ఇంటికి వస్తుంటారు. సాహితి వచ్చిందో లేదో అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. సాహితి పార్టీకి వెళ్ళడం కరెక్ట్ కాదు. దానికి ఆయనకు సపోర్ట్ చేయడం కరెక్టే కాదు. నాకు ఏదో నిన్నటి నుంచి కీడు శంకిస్తుంది అని అంటాడు సిద్ధు. ఏం జరుగుతుందని నీకు ఆ బాధ సిద్ధు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కువ ఆలోచిస్తున్నావు సిద్ధు. ఏం కాదు అని ప్రేరణ సిద్ధుతో అంటుంది. మినిస్టర్ విజయనంద్తో మీ కూతురు బంగారం అన్నారు, గుడికి వెళ్ళింది అన్నారు, ఇలా పెళ్లి చేసుకొని వచ్చింది అని పెళ్లి వాళ్ళు విజయనంద్, మంజులను చాలా తిడతారు. మీరు మంచోళ్ళు అనుకున్నాం, క్యారెక్టర్ లేదు అని తిడతాడు. మాకేం తెలియదు, తప్పుగా అనుకోవద్దు. తను కూడా పెళ్లి ఇష్టమే అంది అని మంజు ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలియకుండా జరిగింది ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఉండండి. పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి అని విజయనంద్ అంటే నువ్వేం తండ్రివే అని మినిస్టర్ తిట్టి వెళ్ళిపోతాడు. సిద్ధు, ప్రేరణ చూసి ఏమైంది అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అంటే మేం మీ అంత మంచోళ్ళం కాదు అని చెప్పి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సాహితి ఘన ఇంట్లోకి వస్తుంటే విజయనంద్ ఆపుతాడు. అప్పుడే సిద్ధు, ప్రేరణ ఇంట్లోకి వస్తారు. సిద్ధు, ప్రేరణ సాహితి ఘనల్ని పెళ్లి బట్టలు చూసి షాక్ అయిపోతారు. సిద్ధు చేతిలో ఉన్న స్వీట్ బాక్సులు పడేస్తాడు. ఘనని కొట్టడానికి వెళ్తే సాహితి ఆపుతుంది. సాహితి, ఏంటిది? ఈ అవతారం ఏంటి? ఈ పెళ్లి బట్టలేంటి? ఈ దండలేంటి? నువ్వు ముందు బయటకు వెళ్ళరా అని సిద్ధు అంటాడు. దానికి సాహితి, అన్నయ్య మేమిష్టపడి ఈ పెళ్లి చేసుకున్నామని అంటుంది. రేయ్, ఏం మాయ చేశావురా అని విజయనంద్ అడుగుతాడు. అంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది అని సాహితి అంటుంది. ఏంటి జరిగేది? ముఖం పగిలిపోతుంది అని విజయనంద్ అరుస్తాడు. ఈ విషయం మీకు చెప్పడానికి భయపడ్డా, చెప్తే ఒప్పుకుంటారా లేదా అని భయపడ్డా అని అంటుంది సాహితి. మంజుల ఏడుస్తూ ఏంటి సాహితి ఇలా చేశావు? నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నువ్వు ఒప్పుకుంటే కదా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. ఎందుకు ఇలా మోసం చేశావు? నిన్ను నమ్మే కదా మీ నాన్న బయటకు పంపింది అని ఏడుస్తూ ఉంటుంది మంజుల. అసలు తప్పంతా ఈయనదే. సాహితిని బయటకు పంపొద్దు అని చెప్పిన వినకుండా పంపాడు అని సిద్ధు అరుస్తాడు. సిద్ధు, నువ్వు మాట్లాడాల్సింది ఒంటరిగా సాహితిని పంపడం గురించి కాదు. అయినా నా కూతురు గురించి నేను చూసుకుంటా అని విజయనంద్ అంటే సిద్ధు అరుస్తాడు. ప్రేరణ సిద్ధుతో నువ్వు మామయ్య గొడవ పడడం కాదు, ఈ ఘనగాడు సాహితిని ఎలా పెళ్లి చేసుకున్నాడో అది తెలుసుకోకుండా మీలో మీరు కొట్టుకుంటున్నారు అని అంటుంది ప్రేరణ. దీంతో ఇవాల్టి ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.